జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 3లో 1వ భాగము 26వ లేఖ. తమ్ముడు కృష్ణ, నీ ఉత్తరం ఎంత ఆనందాన్ని కలిగించిందో ఉత్తరం ద్వారా ఎలా తెలియపరచగలను? కృష్ణుడు ఎంతో దయామయుడు కనుకనే నేనీనాడు ఇంతగా ఆనందిస్తున్నాను. సోదరా, నీ కోసమని ఆయా సమయాలలో నేను ఎంతటి యాతనను అనుభవించానో ఆ అంతర్యామికే ఎరుక. సాధు సంఘాన్ని విడిచిపెట్టేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. ఇష్టమైనప్పుడల్లా వెళ్ళి ఉండేందుకు వీలుగా పూరిలో మీకోసమై ఒక స్థిరమైన ఆవాసం ఏర్పాటు చేయబడిందని నందబాబా వ్రాసిన ఉత్తరం ద్వారా ఆనాడే తెలిసింది. తమ్ముడు, శరీరం ఆరోగ్యంగా ఉంటే ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ ఉద్యోగం ఇవ్వకపోరు. అందుకోసమని ఏ చింత వద్దు. ఏదో విధంగా శరీరాన్ని బాగు చేసుకో, ఆరోగ్యాన్ని చక్కబరుచుకో. ఇదే నా కోరికే. తమ్ముడు, ఇంతగా చింతిస్తావెందుకు? జీవులందరూ కృష్ణుని పోషణలోనే ఉంటారు. అందువలన నీ బిడ్డలు ఏమి తింటారు, వారికి తిండి ఎలా అనే దానిని గురించి ఏ బెంగా పెట్టుకోకు. తినటానికే ఈ ప్రపంచం ఉన్నది. మనం ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టలేదు కదా. అందువలన ఈ విషయంలో ఇంత బెంగ ఎందుకు? తిండి ఎలాగైనా దొరుకుతుంది. ఇక ఈ ఆలోచనలెందుకు? తమ్ముడు, నీ ముఖం గుర్తు వచ్చినప్పుడల్లా నా అంతరంగం సుఖదుఖాలతో నిండిపోతూ ఉంది. మీ ఎల్లరి ముఖాల్ని ఎప్పటికి చూడగలుగుతానో ఆ కృష్ణునికే తెలుసు. మనస్సు నితాంతము వ్యాకుల పడుతున్నది. నన్ను నేను సంభాళించుకోలేకపోతున్నాను. నా మనస్సు మాదిరిగానే నా శరీరం కూడా పటుత్వం కోల్పోయింది. ఈ శరీరంతో ఎక్కువ కాలం ఉండటం నిజంగా కష్టమే అనిపిస్తుంది. అయినా ప్రభువు ఎన్నాళ్ళు ఈ స్థితిలో ఉంచుతాడో అన్నాళ్ళు ఉండటమే జరుగుతుంది. తద్విరుద్ధంగా చేయను లేను. అందుకు నాకు శక్తి కూడా లేదు. అలాంటి సంకల్పము లేదు. తమ్ముడు, ఆయన సంకల్పానికి విరుద్ధంగా చేసినా కోరినా అది జరిగేది కాదు. కృష్ణుని కృపను గాని అకృపను గాని సమానమైన ఆనందంతోనే గ్రహించెదను గాక. కృష్ణుని దయను గురించి గాని నిర్దయను గురించి గాని ఎందుకిలా జరిగింది అనే ఆలోచన చర్చ నా హృదయాంతరాలంలోనికి ఎన్నటికీ రాకుండునుగాక. సోదరా, నిన్ను విపత్తుల నుండి పదే పదే కాపాడుతున్నది ఆ కృష్ణనామమే. నామం యొక్క శక్తి, దాని గుణము నీకే బాగా తెలుసు. నామాన్ని ఎన్నటికీ వదలకు. సుఖంగానో దుఃఖంగానో రోజులు గడిచిపోతాయి, ఆగవు. వాటిని గురించి ఆలోచించకు. నీ అన్న హర. 27వ లేఖ. సోదరా కృష్ణ, నీ వద్ద నుండి 2 ఉత్తరాలు అందుకున్నాను. ఈరోజు వ్రాద్దాం అని అనుకుంటూనే జవాబు వ్రాయటంలో ఆలస్యం జరిగిపోయింది. దానినలా వదిలిపెడితే ప్రస్తుతం 1 నెల రోజుల నుండి నా శరీరము మనస్సు పరస్పరం యుద్ధం ప్రారంభించి 2 నిస్తేజమై పడి ఉన్నాయి. తమ్ముడు, అసలే నడుము విరిగిన వాడి నడినెత్తి మీద మితిమీరిన బరువు పడింది. ఒక ప్రక్క శిథిలమైన శరీరం ఇంకా శిథిలమవుతూనే ఉంది. అయినా పోనీలే, ఏమాత్రమూ విచారపడవద్దు.
ఎందుకు పనికిరాని ఏ పనిని చేయలేని మీ ఈ అన్నయ్య ఉన్నా ఒకటే, చనిపోయినా ఒకటే. ఉభయత్రా సమానమే. వెళ్ళిపోతే నష్టమే లేదు. ఒకవేళ ఉంటే నష్టం అంటూ ఉన్నా అదేమీ చెప్పుకోవాల్సినంతటిది కాదు. సోదరా, ఏ చింత లేకుండా నామం చేసుకుంటూ సాగిపో. సోదరా, ఈ ఆట ఇప్పటికే ప్రాతబడిపోయింది. అందువలన దీనిలో ఆకర్షణ గాని హితవు గాని ఉండటం లేదు. క్రొత్త దిక్కునకు ప్రాణం ఆకర్షింపబడుతుంది. రాధ పూరిలో ఉంటూ నన్ను మరీ మరీ ఉన్మత్తునిగా చేసేస్తున్నాడు. మనస్సు ఎల్లవేళలా శ్రీక్షేత్రం పూరిలోనే ఉండిపోతూ నన్ను బాగా ఆందోళన పరుస్తున్నది. సోదరా, ఆ పూరీ స్థానము అంతా నాకు చిరపరిచితమైనదే. గుర్తు వచ్చినప్పుడల్లా బాధ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది. దానిని ఎప్పటికైనా సందర్శించగలుగుతానా? ఈ హతభాగుని నుదుట అలాంటి శుభదినం వ్రాసి ఉన్నదా? ఆ ఇచ్ఛామయుని సంకల్పమేమిటో ఎవరికి తెలుసు తమ్ముడు? శ్రీక్షేత్రంలో ఉంటున్న రాధ వద్ద నుండి తరచుగా ఉత్తరాలు అందుతూనే ఉన్నాయి. అమ్మా నాన్నల ఆదరణలో రాధ చాలా ఆనందంగా ఉన్నాడు. అతనికి ఏ కష్టమూ లేదు. అతడు ఆనందంతో మత్తిల్లి ఉన్నాడు. హరిసభలో ఉంటున్న అమృత దాదాకు, శశి దాదాకు ఈ 2 ఉత్తరాలను అందించు. మీ హర. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. శ్రీ కుసుమనాథుల పాదపద్మాలకు నమస్కరించి, మా గురుగారు నరసింహాచార్య బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈ లేఖా విశ్లేషణలో పాల్గొన్న మహనీయులందరూ పాదపద్మాలకి నమస్కారం చేస్తూ మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ 3వ పార్ట్లో 1వ భాగం, ఈ 26వ ఉత్తరం కృష్ణ అనేటువంటి ఒక భక్తుడికి బాబా రాసినటువంటి ఉత్తరము. మొట్టమొదటగా బాబా కృష్ణ దగ్గర నుంచి ఉత్తరం వచ్చినందుకు హర్షం ప్రకటించారు. తర్వాత భక్తుల కోసం భగవంతుడు ఎలా యాతన పడతాడో అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఆయన నేను ఎంత యాతన పడుతున్నానో నీ గురించి నీకు తెలుసునా, ఆ అంతర్యామికి మాత్రమే ఎరుక అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆయన భక్తులు లేక ఆయన పరివారం, ఆయన కుటుంబం, ఈ వసుదైక కుటుంబం మీద, ఆయన పిల్లల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో ఆయన మాటల్లో మనకు తెలుస్తుంది. సాధు సంగత్యాన్ని ఎవరూ విడిచిపెట్టరు అని చెప్తున్నారంటే, విడిచిపెట్టరు, విడిచిపెట్టకూడదు అని కూడా దాంట్లో ఒక రకమైనటువంటి సందేశం. అలాగే పూరిలో కృష్ణవారి యొక్క కుటుంబానికి ఒక ఆవాసం, ఒక ఇల్లు ఏర్పాటు చేయబడింది అని చెప్పి, ఎప్పుడైనా వెళ్ళటానికి వచ్చేందుకు వీలుగా ఉంటుందండి నందబాబా రాసిన ఉత్తరం ద్వారా తెలిసింది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా బాబా ఈ ఉత్తరంలో చెప్పేటువంటి ప్రధాన అంశం ఏంటంటే, శరీరం ఆరోగ్యంగా కనుక ఉంటే ఎవరో ఎక్కడో ఉద్యోగం ఇస్తారు. ముందు శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా పనిచేయగలిగేది. అంచేత ముందు శరీరాన్ని, ఆరోగ్యాన్ని చక్కపరచుకో. ఇది ప్రథమమైనటువంటి విషయం. ఇక రెండో విషయం ఆయన ఏం చెప్తారు, ప్రపంచం అంతా, ఈ సృష్టి అంతా కూడా కృష్ణుడి పోషణలోనే ఉంది. అంచేత భోజనం ఎలాగా, నా పిల్లలు ఏం తింటారు అనేటువంటి ఆలోచన నీకు అవసరం లేదు. వాళ్ళని పోషించేటువంటి బాధ్యత ఆ పరమాత్మదే. మనం ఇంకా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టలేదు కదా, ఈ ప్రపంచంలోనే ఉన్నాం. ఇది ఆ పరమాత్మ అధీనంలో ఉంది. ఈ జీవాలన్నిటికీ అన్నం పెట్టేవాడు ఆయన. అంచేత తిండి ఎలాగైనా దొరుకుతుంది, ఈ ఆలోచనలు విడిచిపెట్టు అని చెప్పి చెప్తున్నారు. ఈ అన్ని కాలాల్లో అందరికీ ముఖ్యమైన విషయమే. ఎవరైనా ఆలోచించేది ఉద్యోగం లేనప్పుడు సంసారాన్ని ఎలా పోషించాలి,
పిల్లలకి కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ భోజనం ఎలా పెట్టాలనేటువంటి ఒక ప్రధాన సమస్య మానసికంగా కుంగదీస్తూ ఉంటుంది. వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పేలాగా ఉన్న వాస్తవాన్ని బాబా చక్కగా తెలియజేశారు. తర్వాత నీ ముఖం గుర్తొచ్చినప్పుడల్లా నా అంతరంగం సుఖదుఖాలతో నిండిపోతూ ఉంది అన్నారంటే మనిషి యొక్క జీవితం సుఖదుఖాలతోనే ఉంటుంది. అందుచేత ఆ కృష్ణ అనేటువంటి భక్తుడు పడేటువంటి సుఖము కానీ దుఃఖం కానీ ఆయన మనసుకు తెలుస్తూ ఉంది. తర్వాత ఆయన శరీరం యొక్క ఆరోగ్యం కూడా క్షీణ దశలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. అందుచేత భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆరోగ్యం బాగుండడం బాగుండకపోవడం, ఈ లోకంలో ఎంతకాలం ఉండాలి, ఏం పని చేయాలి, ఇవన్నీ కూడా నిర్ణయించేది ఆ కృష్ణ పరమాత్మయే. ఏదైనా సరే సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్తున్నారు. ఆయన దయ గురించి కానీ నిర్దయ గురించి కానీ ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఆలోచన చర్చ నా హృదయాంతరాల్లోకి రాదు, ప్రవేశింపనీయను అని చెప్తున్నారు బాబా. అంచేత ఏంటంటే పరమాత్మ చేసేటువంటి సంకల్పాల గురించి, మంచి గురించి చెడు గురించి నిర్ణయాలు చేసే అధికారం మనకు లేదు. పరమాత్మ ఏం చేసినా మన కోసం, మన మంచి కోసం చేస్తాడనే దృఢ విశ్వాసం ఉన్న రోజుని వాళ్ళ పరమాత్మ యొక్క అపారమైనటువంటి అనుగ్రహం మన మీద ఎప్పుడు ఉంటుంది. తర్వాత ఒక రహస్యం చెప్తున్నారు ఈ ఉత్తరంలో, అన్నిటికన్నా ప్రధానమైనది ఇదే. నిన్ను విపత్తుల్లోంచి కాపాడుతోంది కృష్ణనామమే సుమా అని. అంటే భగవన్నామమే భక్తుడిని భవబంధాల నుంచి తెంచి బాధల నుంచి దూరం చేసేటువంటిది అనేటువంటి విషయాన్ని మళ్ళీ బాబా ఇక్కడ కృష్ణకి తన జీవితానుభవంతో చూసుకోమని చెప్తున్నారు. నామం యొక్క శక్తి గుణం నీకు బాగా తెలుసు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే నామం చేస్తూ కష్టాలు వచ్చి తొలగిపోతూ ఉంటాయో ఇదంతా నామ ప్రభావమే అని మనకు అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది. అందుకని నామాన్ని ఎన్నప్పుడూ కూడా విడిచిపెట్టద్దు. ఈ సుఖాలు దుఃఖాలు రోజులు గడిచిపోతుంటాయి, తెల్లారిపోతుంటుంది, పొద్దుగోదిపోతుంటుంది. ఇవి శాశ్వతం కావు. అంచేత వీటి గురించి ఆలోచించవద్దు అని చెప్తూ బాబా నామం యొక్క గొప్పతనాన్ని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకోండి అనేటువంటి సందేశం ఈ ఉత్తరం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అలాగే మన పుట్టించినటువంటి ఆ పరమాత్మకే మనకు పోషించే బాధ్యత కూడా ఉంది. అంచేత మనకు అన్నం పెట్టడం అనేటువంటిది ఆయన బాధ్యత, ఆయన చూసుకుంటారు. కాబట్టి దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించడం సరైన పద్ధతి కాదు అనే ఉత్తరం ద్వారా బాబా మనకి తెలియజేస్తున్నారు. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహర కుసుమహర కుసుమహర. శ్రీ కుసుమనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, అలాగే మా గురువుగారు నరసింహాచార్య బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈ లేఖా విశ్లేషణలో పాల్గొన్న మహనీయులందరి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేస్తూ మారేపల్లి వెంకటరమణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. 3వ భాగంలో 1వ పార్ట్లో ఈ 27వ ఉత్తరం కృష్ణ అనేటువంటి భక్తుడికి బాబా వ్రాయడం జరిగింది. మొట్టమొదటిగా 2 ఉత్తరాలు అందాయి, కానీ ఉత్తరం రాద్దాం అనుకుంటూ ఉంటేనే జవాబు రాయటంలో ఆలస్యం అయిపోయింది. జవాబు ఆలస్యమైంది కానీ ఉత్తరం అందింది. జవాబు అందనంత మాత్రాన బాబా ఆ విషయం ఆలోచించలేదు అని కాదు అర్థం. సమాధానం అనేటువంటిది ఉత్తర రూపంలో వస్తే అది మనకు తృప్తి, బాబా మన ఉత్తరం చూశారు అని. కానీ చూడకపోయినా మనం ఇక్కడ సంకల్పం చేయగానే ఆయనకి అక్కడ ఆ విషయం తెలుస్తుంది. అందువల్ల నిజంగా బాబాను నమ్ముకున్నటువంటి భక్తులు ఏంటంటే ఆయన దగ్గర నుంచి సమాధానం వచ్చిందా రాలేదా అనేటువంటి విషయాన్ని ఎదురు చూడకుండా కర్తవ్యంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఆయన ఆరోగ్యం బాగోలేదు ప్రస్తుతము, ఆ విషయమే ఆయన ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నారు. దేహం శిథిలమైపోయిందని, మనస్సు తర్వాత శరీరము యుద్ధం చేస్తున్నాయని చెప్పి పరస్పరము తెలియజేస్తున్నారు అని చెప్తూ, నీకు ఏ ఉపయోగం లేకుండా నీకు ఏ పని చేయలేని అనే ఉన్నా వెళ్ళిపోయినా ఒకటే, దీనివల్ల పెద్ద నష్టమేమీ లేదు అని చెప్తున్నారు. ఆయన ఏమి చేయకపోవడం కాదు, ఇది ఏంటంటే ఒక సామాన్య మానవుడిలా మాట్లాడే తీరు అంతే.
ఆయన భక్తులందరికీ తెలుసు, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడు. కానీ సమయం సందర్భం అనేటువంటిది ప్రతిదీ ఒకటి ఉంటుంది కాబట్టి అది వచ్చే వరకు ఎవరికైనా సరే వేచి ఉండక, సహనంతో ఉండక తప్పదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ ఉంటే నష్టం అంటూ ఉన్నా అదేమి చెప్పుకోవాల్సినంత కాదు. అంటే ఒకవేళ ఆయన వెళ్ళిపోయినా ఏమైనా నష్టం ఉందా అంటే అది ఎంత పెద్ద చెప్పుకోదగ్గ నష్టం. ఎందుకంటే ఆయన అప్రాకృత దేహంలో కూడా ఈనాటికి బాబా కానీ అమ్మ కానీ అప్రాకృత దేహంలో భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. అంచేత భౌతికంగా ఉన్నారా లేదా అన్నది అది పెద్దంత ముఖ్యమైన విషయం కాదు. ఎందుకంటే సర్వత్రా సర్వకాల సర్వావస్థలందు వ్యాపించినటువంటి పరమాత్మ ఒక లీలలో భూమి మీద ఒక మనిషి రూపం ధరించి మన మధ్య సంచరించి వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ భక్తుడికి ఆ భగవంతుడికి ఉండేటువంటి అనుబంధం కొద్దీ అట్లా అనిపిస్తుంది. కానీ బాబా వాస్తవం చెప్తున్నారు, ఆయన ఎప్పుడు ఉండేవారికి ఒక భౌతిక దేహం ఉంటే ఎంత లేకపోతే ఎంత అది గ్రహించమని చెప్తున్నారు అని చెప్తూ, ఈ ఆట ఇంకా ఇప్పటికే పాతపడిపోయింది కాబట్టి ఇంక దీని మీద ఆకర్షణ హేతువు నాకేం లేదు. కొత్త దిక్కుకు పోవాలని ఆకర్షణ పడుతుంది. అంటే వేరే ఇంకొక చోట మరలా ఆయన భూమిపైకి రావాల్సి ఉంది, అది చెప్తున్నారు ఆయన. తర్వాత ఆయన మనసు ఎప్పుడు కూడా శ్రీక్షేత్రంలోనే ఉండిపోతున్నది అని చెప్తున్నారు. అంటే అక్కడ రాధావల్లభశీల్ అనేటువంటి మహాభక్తుడు ఉంటూ పూరిలో ఆయన మరీ పిచ్చివాడిని చేసుకున్నట్ట. అంటే ఆయన యొక్క భక్తితో ఆయన్ని పూరి వైపు ఆకర్షింపజేస్తున్నాడు. అయితే విశేషం ఏంటంటే ఇక్కడ బాబా చెప్పేది, ఆ పూరి అంతా నాకు సుపరిచితమైందే, కొత్త ఏం కాదు నాకు, ఇదివరకు ఎప్పుడో చూసినదే. అంచేత ఇప్పుడు నాకేమీ కొత్తగా అనిపించట్లేదు. కానీ అది గుర్తు వచ్చినప్పుడల్లా బాధ ఇంకా ఎక్కువ అవుతోంది పూరి వెళ్ళిపోవాలని. దానికి ఎప్పుడైనా సందర్శించగలనా? తర్వాత ఈ దురదృష్టవంతుడికి అలాంటి శుభదినం ఉన్నదా? ఆ ఇచ్ఛామైన సంకల్పం ఏమిటో ఎవరికి తెలుసు? శ్రీక్షేత్రం దగ్గర ఉంటున్న రాధా దగ్గర నుంచి తరచుగా ఉత్తరాలు వస్తున్నాయని తెలియజేస్తూ ఈ రాధాకు క్షేమంగానే ఉన్నాడు అని ఆయన ఈ ఉత్తరం ముగిస్తున్నాడు. తర్వాత అమృతదాదాకు శశిదాదాకు ఉత్తరాలు, ఈ ఉత్తరాలను అందించు అని చెప్తూ ఈ ఉత్తరంలో మనకి బాబా చెప్తున్నటువంటి ప్రధానంగా ముఖ్యమైన విషయం, ఆయన ఎప్పుడు ఉంటాడు అని చెప్పడానికి పూరి నాకు కొత్తది కాదు అనే ఒక విషయం ద్వారా చెప్తున్నారు. ఒకవేళ ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా నష్టం ఏమి లేదు. అప్రాకృత దేహంతో ఆయన అమ్మ భక్తులకు చేతనైనటువంటి సహాయ సహకారాలని అందిస్తూనే ఉన్నారు. అంచేత ఈ రెండు ముఖ్య విషయాలు చెబుతూ నామం చేసుకుంటూ నిశ్చింతగా వెళ్ళిపోమని చెప్తూ ఈ ఉత్తరాన్ని ముగిస్తున్నారు. కుసుమహర కుసుమహర కుసుమహర. కుసుమహార కుసుమహార. ఇప్పుడు 3లో 1లో 26 లెటరు చెప్పదలుచుకున్నాను. 27 కూడా సేమ్ అదే, ఏ మ్యాటర్ మార్పు లేదు. విషయం ఏమిటంటే, ఈ యొక్క కృష్ణ అనేవాడు కృష్ణలాల్ సీల్ అతని పేరు. ఈయన రాధావల్లభ్ సీల్ యొక్క చుట్టం బ్రదర్ అవుతారు. అనారోగ్యం గురించి శరీర బెంగ నుంచి ఆ జీవిని అనగా కృష్ణ అనే అతన్ని ధన్యత వైపు నామస్మరణలో తిప్పిన విధానం చాలా బాగుంది. అద్భుతంగా ఈయన లెటర్ 32లో కూడా శరీరాన్ని నామం చేసి వదిలారు. అలాంటి ఒక అద్భుతమైన జీవి గురించి మనం చర్చ చేస్తున్నాం. విషయం ఏమిటంటే, నీ ఉత్తరం ఎంత ఆనందాన్ని కలిగించిందో ఉత్తరం ద్వారా ఎలా తెలియపరచగలను తమ్ముడు. కృష్ణుడు ఎంతో దయామయుడు కనుకనే నేను ఈనాడు ఎంత ఆనందంగా ఉన్నాను అంటే, ఇక్కడ ఏంటి, ఈ యొక్క కృష్ణదయ పొందినవాడు కృష్ణలాల్ సీల్. అయితే నీ కోసమని ఆయా సమయాల్లో నేను ఎంతటి యాతన అనుభవించాను ఆ అంతర్యామికి ఎరుక. అంటే బాబా
తన మీద ఆపాదించుకొని తన శరీరాన్ని మనసుని కాపాడుతూ అతని యొక్క బాధలు తీసుకుంటూ ఏం చెప్తున్నాడు తెలుసు? అంతర్యామికి ఎరుక. ఎవరు చెప్పగలరు, ఎవరు నమ్మగలరు ఈ విషయాన్ని? అందుకే ఏమంటున్నాడంటే సాధు సంఘాన్ని విడిచిపెట్టేందుకు ఎవ్వరు ఇష్టపడరు. నీ కెన్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ. ఎందుకంటే ఇష్టమైనప్పుడల్లా వెళ్ళి ఉండేందుకు వీలుగా పూరీలో మీకోసమై ఒక స్థిర ఆవాసం అంటే ఒక చోటు ఏర్పాటు చేయబడిందని నందబాబా ఆనాడు ఉత్తరం ద్వారా తెలిపారు. మంచిదండి. పూరీలో అంటే అక్కడ ధాతు శక్తి ఉంటుంది. అక్కడ నామం చేస్తే త్వరగా ఫలితం వస్తుంది. ఎందుకంటే ఇంట్లో చేసిన నామం 1000 ఒకటే, 1000 కూడా రాదు. ఈ చుట్టూ ఉండే వైబ్రేషన్స్ మ్యాటర్ అంతా కూడా మనని పీకేస్తుంది, ఆ యొక్క నామశక్తిని లాగేస్తుంది. కాబట్టి ధాతుశక్తి పూరీలు, అలాగే కాశీలు, అలాగే త్రిధామలైన నవద్వీపంలో సోనామికులు చేస్తున్న నామం మనకి 1000 చేస్తే 10,000తో సమానం అండి. అందుకని అక్కడికి వెళ్ళి చేయమని సలహా ఇస్తున్నారు అన్యాపదేశంగా. అయ్యా అందుకోసం ఏ చింత వద్దు, ఏదో విధంగా శరీరాన్ని బాగు చేసుకో, ఆరోగ్యాన్ని చక్కపరుచుకో, ఇదే నా కోరిక అంటున్నాడు. ఇంకా చింతిస్తావెందుకు అంటూ ఏం చెప్తున్నాడు ఇక్కడ? విషయం ఏమిటంటే ఈ చింత అనేది శరీర ధ్యాస కొనసాగింపు, చింతన అనేది జీవి యొక్క స్మరణ ధ్యాస కొనసాగింపు. అందువల్ల మనకి అన్నది ఏం చెప్పారంటే నామస్మరణ వల్ల భవరోగాలే మటుమాయం అవుతుండగా శరీర వ్యాధి ఒక లెక్క అన్నాడు. మీకు ఎదురుకొచ్చి చెప్పాను. మనీషా కొయిరాలా అనేటువంటి నేపాలీ యాక్టర్ క్యాన్సర్ వస్తే ధ్యానం విపరీతంగా చేసి తగ్గించుకోగలిగింది. ఎందుకంటే శరీరంలో అణువులు ఉంటాయి, ఈ కణాలన్నీ కూడా భగవత్ నిర్మితం. అయితే మనం ఏం చేస్తున్నామంటే కొందరు ఏదో పిక్క తినాలని, వాడికి అనారోగ్యం రావాలని, వాడు చస్తే బాగుండని, లేకపోతే అసూయతో ఏదో భయాలతో గడిపిన వాడికి ఏమవుతుంటే ఈ కణాలన్నీ కూడా నీ చింతనని యాక్సెప్ట్ చేయవు. నీ చింతన యాక్సెప్ట్ చేయక అవి ఎదురు తిరుగుతాయి. ఏమైతే ఆటోమినేషన్, మనకు ఉండేటి మానసిక శక్తి తర్వాత శరీర శక్తి తగ్గిపోయి నీ మీద దాడి చేసి అనేక రోగాలు వస్తాయి. షుగరు, బీపీ, క్యాన్సర్ కూడా రావచ్చు. ఇప్పుడు షుగర్, బీపీ అంటువ్యాధులు కాదుగా, క్యాన్సర్ అంటువ్యాధి కాక ఎలా వచ్చింది? నీలోనే ఆ కణాలు డెవలప్ అవుతాయి. ఏది? ఈ అసూయ, పరపీడన, కోపాలు, తాపాలు, భయం, ఇవన్నీ కూడా. కాబట్టి నామస్మరణలు ఏమిటి? ఒక్కొక్క కణానికి ఉండేటువంటి సెల్ చుట్టూ ఉండేటువంటి మ్యాటర్ ఒక భావాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే నామం మహా పవర్ఫుల్. అది పరలోకం చేస్తుంది. కుసుమహర అని లోపల ధ్యానిస్తుంటే కణాలను శుద్ధి జరుగుతాయి. అందుకే చెప్పాడు చింత భయంకరమైంది, శరీరాన్ని బతుకున్నప్పుడు దహించి వేస్తుంది. చింతన, నామస్మరణ. గోపికలు అంతకు మించి స్థాయిలో ఉన్నారు, ఎప్పుడు ఉన్మత్తతలో ఉన్నారు వాళ్ళు. అందుకని చెప్పినట్టు ఏ విధంగా శరీరాన్ని బాగు చేసుకో, ఆరోగ్యం చక్కపరచుకో. జీవులందరూ కృష్ణుడి పోషణలే ఉంటారు. అందువల్ల నీ బిడ్డలు ఏం తింటారు, వాడికి తిండి ఎలా అనే దాని గురించి బెంగ పెట్టుకోవద్దు. అది లార్డు బాధ్యత. ఇక్కడికి వచ్చిన తర్వాత జీవి కృష్ణనామస్మరణ చేయటమే ఒక్కటే పని. జీవి కర్తవ్యం అదే. ఒకటే ప్రశ్న, ఎవరు నీవు? ఆన్సర్ ఒకటే, నేను ఇచ్చే కృష్ణాస్త్రం. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. హూ ఆర్ యూ? ఆలోచించుకుంటా పోతే జీవి యొక్క కర్తవ్యం ఏమిటని తెలుస్తుంది. నామస్మరణ చేయడానికే వచ్చాము. అందుకని ప్రపంచంలో అందరూ తింటున్నారయ్యా, నారు పోసం నీరు పోస్తారంటున్నా. తిండి ఎలాగైనా జరుగుతుందయ్యా. ఈ వృధా ఆలోచనలు ఎందుకు? అవసర భారం ఎత్తుకోదే. లార్డ్ యొక్క పని బాధ్యతగా చేయండి. వ్యాపారాలు కానీ శరీర పోషణ బంధనంగా చేయొద్దు. బంధనం ఒక కృష్ణుడితోనే. ఇక శరీరాన్ని గురించి కొద్దిగా మనం ప్రభు ఏ లెటర్లు ఏం చెప్పాడో మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఇక్కడ 4:2 లెటర్ 18 ఏమన్నారంటే, అయ్యా ఒక్కటే బండగుర్తు, శరీరం పొందడం అనేది దానిలోని అనుభవించడం అనేది అంతర్భాగమై ఉంటుంది. శరీరం వచ్చిందంటే అనుభవించడానికే. కాబట్టి అప్పు తీరిపోయిందనే భావన ఉండాలి. ప్రసాద భావనతో తీసుకోవాలి. ఆ కష్టాలను కూడా ప్రభు ఇచ్చాడని ప్రేమతో తీసుకోవాలి. కష్టం వచ్చిందంటే మనకేదో నేర్పడానికే. ఇట్ ఈజ్ ఎ ట్రైనింగ్, నాట్ పనిష్మెంట్. ఇది శిక్ష కాదు అనే భావన ఉండాలి. ఈ భావనలన్నీ కూడా మనసుని తేలికపరుస్తాయి, నామస్మరణ వైపు కొనసాగనిస్తాయి. కాబట్టి అనుభవించడం అనేది అంటే ముగింపుకు వచ్చిందంటే శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. అంటే నీ కర్మ చీటీ చింపేస్తాడు అర్నాథ్. మనం నాటకం ఆడుతున్నాం, నాటకంలో పోషణవు కానీ వెనక్కి వెళ్ళిపోతాం, తెరానికి వెళ్ళిపోతాం లేదా. కాబట్టి మనం ఈ వదిలిపెట్టక తప్పని శరీరం కోసమై
ఎందుకంత దిగులు, చింత? ఇష్టదైవ చింతనను సాధనను మానుకోవడం ఏ విధంగా చూసిన ఉచితమైన పని కాదు. కృష్ణుని భజించేందుకే, హరినాథ్ని భజించేందుకే, హరినాథ్ సేవించేందుకే వచ్చాం మనం. దాని బదులుగా ఎవరెవరి శరీరాన్ని సేవిస్తున్నారో వాళ్ళందరూ నిజంగా తప్పుదో పెట్టిన వారే, మోసపోయిన వారే. కృష్ణుని భజించకే వచ్చావు, కృష్ణుని భజిస్తూనే సాగిపో, ఇక్కడ అక్కడ పరమానందే పొందగలుగుతావు. నామం స్మరించగా భవరోగం నివారణ అవుతుంటే సామాన్య శరీర వ్యాధి వల్ల కుదరదనేది అసంభవము. తగ్గుతాయి. చాలామంది ధ్యానం చేసి రోగాలను తగ్గించుకొని ఆనందంగా ఉన్నవాళ్ళు కొల్లలు ఉన్నారు. అలాగే చూడండి, 5లో 2 మరి పేజీ 111 ఏం చెప్పాడంటే అద్భుతంగా చెప్పారు ప్రభు. ఎంత స్వాంతన ఇచ్చారు తెలిసిన. అయ్యా బాబా, మనం ఏదో నటించేందుకే రంగస్థలం మీదకి వచ్చాం. నటించాలి, ఇక్కడ జీవించరాదు. జీవిస్తే కర్మ అంటుకున్నట్లే. నటిస్తే స్పందన. లోపల నటుడికి ఏమి ఉండకూడదు. పని పూర్తయ్యే వరకు ఉంటాం, ముదిగానే వెళ్ళిపోతాం. మరొక రంగస్థలం మీద ప్రత్యక్షం అవుతూ ఉంటాం. జీవన్మరణాలు కనిపించేది ఇదేనాయన. అలాంటి విషయాల గురించి ఆలోచించేందుకు అడిగేందుకు నాకు కారణం ఏమి కనపడదు. మనకు అనవసరం ప్రశ్నలు ఇవన్నీ కూడా. డూ నేమ్, చాంట్ నేమ్ విత్ స్వీట్ ఇమేజ్, దట్స్ ఆల్. ఈ రంగస్థలం ఎవరిదో ఆయనే సర్వం ముందుగా నిర్ణయించుతాడు. ఆయన రాస్తాడు మన కర్మలన్నీ కూడా. ఫలితం ఆయన ఇస్తాడు. కర్మ చేయడం మన వంతు. ప్రస్తుతం తాను వేసుకున్న దుస్తులు చినిగిపోతే మళ్ళీ ఏమి ధరించాలి అనే మీమాంస నటునికి అవసరం లేదు. చూడండి ఎంత బాగా చెప్పాడు. ఈ రంగస్థలం మీద ఎవరిదో ఆయన తగిన దుస్తులు, ఆహారము, అబ్బాబ్బా అన్ని ముందుగా ఏర్పాటు చేసి ఉంచుతాడయ్యా. మనకి దిగులేమిటి అంటే దీన్ని నమ్మక మనసులో లోన లేకే మన నామస్మరణ కుంటు పడతా ఉంది. చేయలేకపోతున్నాం. విశ్వాసమే దేవుడి. అన్నీ కూడా హృదయంతో వినాలా, నమ్మాలంతే. దీన్ని పరిశోధించి మళ్ళా మెదడుతో తర్కించి ఇవన్నీ చేస్తే మీకు భక్తి అంటది. భక్తి విశ్వాసం అనే ధార మెదడు ఇవ్వడం కావస్తుంది. ఈ తర్కం చేపిస్తూ ఉంటుంది. మనసు అంతా ఎన్నో ఆలోచనలు పోతుంది. మనసు ఉండకూడదు, చలిస్తుంది అంతే. ఈ జ్ఞానాన్ని ఇస్తే బుద్ధిగా పడి ఉంటుంది మనసు కూడా. అంటే హృదయమే సంకల్పం చేసుకోవాలి. ఎన్ని సంకల్పాలుగా మారాలా, ఈ నామస్మరణ సంకల్పాలుగా మారాలా. అలాగే పాలనాథ్ 1 లెటర్ 16లో కూడా ఎంత బాగా చెప్పారు చూడండి నరసింహబాబు కూడా. అయ్యా, ఈ అనారోగ్యానికి సంబంధించిన వార్త నా హృదయాన్ని కలవరపరిచింది. ఎందుకు కలవరపరిచింది? అక్కడ నామస్మరణ మానేస్తాడు, ఈ యొక్క శరీర ధ్యాసలు పడిపోతాడు అని. ఏ విధమైన వ్యాకులం పొందనవసరం లేదయ్యా. కృష్ణుడు తన ఆట ఆడుకునేవాడిని. ఇది ఆయన ఆట. ఆడుకొని భయమేమీ లేదు. నిశ్చింతమైన మనసుతో ఉండాలి. ఎందుకంటే భూమిలో విత్తిన విత్తనాలన్నీ కూడా సమయానుసారంగా అంకురిస్తాయి. ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం, దుష్ట ఆలోచనలు కానీ మంచి ఆలోచనలు కానీ. అవి అలా పోషించగా చివరిలో కారణ శరీరంలో చేరతాయి. చేరి పుణ్యాలు కానీ పాపాలు కానీ వస్తాయి. కాబట్టి మరి ఈ ఆలోచనని కూడా ఇప్పుడు నాటితే అంటే వచ్చే జన్మకి ఏమవుతాయి? విత్తనాలుగా వచ్చి అవి ఫలిస్తాయి. అందువల్ల ఈనాడు మనం వేపగింజ నాటి వచ్చే జన్మలో తీయటి ఫలాలు కోరతామండి. ఈ యొక్క జాగ్రత్త శాస్త్రం ద్వారా, ప్రభువాక్యం ద్వారా, సత్సంగం ద్వారా మనం అన్నీ కూడా విని నామస్మరణ ధనం అనేటువంటి ఆలోచనలన్నీ పాతాలి, పండించుకోవాలి ఈ జన్మలో. అదే తీవ్రంగా మరణించాలి, తీవ్ర ధ్యాస మరణించాలి. అందుకే ఆత్మ సుదీర్ఘ ప్రయాణంలో దారిభత్తం నామమే అన్నాడు. కాబట్టి భూమిలో విత్తిన అంటే మనం భూమిలో విత్తిన విత్తనాలన్నీ కూడా కింద జన్మలో ఇప్పుడు ఫలిస్తాయి. అందుకే వాట్ ఈస్ ద డెస్టినీ? ఇట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఏమిటి కర్మ అంటే ఏమిటి? విధి అంటే ఏమిటంటే నిన్నటి కృత్యం అనేటి విధి. నిన్న ఏం చేస్తావో అదే రేపు నీకు విధిగా వస్తుంది. కర్మ జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఏవేవో పూర్వకర్మ సంబంధించిన ఈ యొక్క దేహాలు సృష్టించబడ్డాయో ఆ సకల కర్మ బీజములు సమయానుసారం తప్పక అంకురిస్తాయి. జీవులకు సమయానుసరించి సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తాయి. మరి వీటిని అంటించుకోకుండా నటించాలి. ఒక్క యాక్టర్ ఏం చేస్తాడు? కష్టాన్ని పాత్ర ఇస్తే చేస్తాడు. ఆ సుఖ దుఃఖాలు అంటుకుంటే అతను అంటుకోవు, లోపల పెట్టుకోడు. కాబట్టి వాటి కారణంగా మీ వంటి వారు విచారపడటం అనేది ఎన్నటికి ఉచితం కాదు. అప్పు తీరింది, ఆనందంగా ఉండాలి అనే భావాన్ని అనుసరించి ఉండాలి. సమయాన్ని అనుసరించి వస్తుంటే పోతుంటాయి, ఏది ఆగాదు. వాటి గురించి గమనించకుండా, పట్టించుకోకుండా, ఏమాత్రము పట్టించుకోనకుండా
ఆనందంగా సమయం వెళ్ళిపోవచ్చండి. అందుకలా శరీర మనసు ఇప్పుడు విడదీయాలి నామధనంతో. ఓ శ్రీరమ అట్లా ఆడుతూ ఉండు. మనసు ఎప్పుడు కూడా ఆయన వైపు ఉండాలి. అందుకే గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా, రఘునాథాసి కూడా ఎంత కోటీశ్వరుడైనా సరే పులి గుడి మెట్ల మీద అడుక్కున్నాడు. శరీరాన్ని మనసును వేరు చేసేశారు వాళ్ళు, మనసానికి అర్పించేశారు. ఎందుకు శరీరం అస్తిత్వం ఉండదు, దానికి ఉనికి ఉంటుందండి, ఆత్మకు ఉంటుంది. కానీ ఇది పరివర్తనం, తప్పింపలేనిది. ఈ నియమాన్ని అర్థం చేసుకోవాలా. అపరిహార్య నశత్వం అని చెప్పి ప్రభు హరనాథ్ కృష్ణావతారం గురించి చెప్పాడు. కాబట్టి మార్పు లేని దాని గురించి ఎందుకే? అందువల్ల మనం ఏం చేయాలి? తమ్ముడు, నీ ముఖం గుర్తొచ్చిన అంతరంగంలో సుఖదుఖాలు నిండిపోతుందయ్యా. మీ ఎల్లరి ముఖాన్ని ఎట్లా చూడగలుగుతానంటే ఆనందంగా చూడాలని కోరిక, మనసు నితాంతం వ్యాకుల పడతా ఉందయ్యా. నన్ను సంభాళించుకోపోతున్నాను. ఆయన ఆనందంగా ఉంచాలంటే శరీరం అనారోగ్యం నుంచి వదిలేసి నామస్మరణ చేస్తుంటే ఆనందపడతాడు. ఆయనకు అదే కావాలి. కృష్ణమయ్య అనేటువంటి 2 పక్షులు నామస్మరణ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి అన్నాడు. చూడండి, శరీరం ఎంతకాలం ఎక్కువ ఉండదయ్యా. నిజమే, కష్టమే కాదు, అన్నాళ్ళు ఉంటే అసంభవము. కాబట్టి అద్భుతంగా మనం ఏమి చేయలేము. కాబట్టి కృష్ణుడు యొక్క అకృప నిర్దయంగా దయంగా సమానందంతో గ్రహించేది కాక ఇదండి భావం. ఇట్లాంటి భావం కలిగి ఉండాలి. ఇది స్వీట్ ఇమేజ్. కృష్ణుడు దయని గురించి కానీ నిద్రని గురించి ఎందుకు ఇలా జరిగిందనే ఆలోచన నా హృదయంలో రాకుండుగాక, అదే అండి అలా అనే ఆలోచన రాకుండా ఉండుగాక. సోదర, నిన్ను విపత్తుల నుండి పదే పదే కాపాడుతున్న కృష్ణనామే, నామ యొక్క శక్తి, దాని గుణం నాకు అన్నీ బాగా తెలుసు. నామాన్ని వెన్నటికి వదలకు వదలకు వదలకు, ఎంత బాగా చెప్తున్నాడు. అంటూ నాకు వేరే ఆట ఆడాలని ఉందయ్యా, ఎటు వెళ్ళిపోతానయ్యా, దీని మీద ఆకర్షణ లేదా, హితవుగా లేదా అని చెప్పి శరీరాన్ని తన మీద ఆపాదించుకొని చెప్తున్నాడు. చింత వల్ల శరీరం శిథిలం అవుతుందని చెప్తున్నాడు. చాలా బాగా గమనించాలి. అందుకే చెప్పాడు 4:2:133 లెటర్లు కూడా. బాబా కృష్ణనామ స్మరణ చేస్తుంటే కర్మ బీజము దాంతో అడిదే నాశనం అవుతుంది, ఇతరోపాయములలో ఈ ఆశ లేదు. చూడండి, కర్మ బీజం అయిపోతే చెట్టు ఏమిటి, మొలక ఏమిటి, తర్వాత పూలు ఏమిటి, కండ్లు ఏమిటి. కాబట్టి కర్మ బీజ నాశనం కావాలంటే హరి ఒక్కడే మన రాత రాసేది. హరిని మరిస్తే కర్మ బీజ నాశనం కాదు, క్లియర్గా చెప్పేశాడు. ఈ సోదరు రాధ ఆయన ఏంటంటే చుట్టం కదా, ఈయన యొక్క బాధను భరించలేక భగవద్బాబా ఇద్దరు కలిసి ప్రభువుకు ఉత్తరం రాశాడు. అప్పుడు అన్నాడు ఆయన చాలా గొప్పగా ఉన్నాడయ్యా, అంత కష్టం సహిస్తూ కూడా, అనారోగ్యం సహిస్తూ కూడా ఆ శరీరం ఎందుకుందో తెలుసా? ఆ శరీరం తీర్థస్థానం అయిపోయింది, లేకపోతే ఎప్పుడు జీవం పలాయనం ఉండేది. అతను కృష్ణనామగానాన్ని వింటున్నాడయ్యా అని రహస్యం చెప్పేశాడు. ఆయన జీవి చరితార్థంగా అనుకుంటున్నది ఏ చింతన పెట్టుకోవద్దు, నీవో చాలా జాగ్రత్తగా ఉండు. అందుకు నేను అట్లాగే గోష్ఠబాబా కూడా కృష్ణనామ స్మరణ చేస్తూ వెళ్ళిపోయాడట, దేహాన్ని వదిలాడట. నాయన, కాలం అనేది కాగితపు చుట్ట, దాని మీద రాసిన నాటకాలు బాగాలే మన కర్మలు. ఇక మనమేమో నాటకంలో పాత్రదారులం. పాత్రదారుగానే ఉండాలి, ఆ నడిచిన దాని మీద జీవించరాదు, తప్పది. అందుకని గోష్ఠబాబాట కృష్ణ అంటూ వెళ్ళిపోయాడయ్యా. మళ్ళీ కృష్ణాందుకు వస్తాడు, సందేహం లేదు. ఈ విధంగా పురోగమిస్తూ క్రమంగా కృష్ణుని సహచర బృందం చేరుతాడు. ఇదే నియమం, ఇదే ధర్మం. ఎంత బాగా చెప్పాడు చూడండి. కాబట్టి ప్రభుని యొక్క సహాయకారులుగా ఆయన బృందంలో చేరితే మనకి ఏ దిగులు ఉండవు. మనం బద్ధులమవుతున్నాం. నిబద్ధతతో నామం చేయాలి. ఇక్కడ ఏం చెప్తుందంటే, కుసుమహర నామాన్ని స్వీకరించిన వారికి రావడానికి వెళ్ళటానికి భయం ఉండదు. భయపడుతున్నామంటే ఇంకా డెత్ భయం ఉన్నట్లే అని వాక్యాలు విశ్వసించినట్లే. ఒక పర్యాయం కుసుమహరనామం స్వీకరించిన వారికి చెడు సహవాసం అన్నిటికీ ఉండదు అంటూ ఒక రహస్యం చెప్పాడు. నమే భక్త ప్రణశ్యతి కౌంతేయ ప్రతిజానీహి అంటున్నాడు. అంటే నా భక్తులన్నిటికీ మానించడం అంటే ఏమిటి? ఒక నివాసం కూలిపోయిన తర్వాత మంచి జన్మ వస్తుంది. వాళ్ళు ఎందుకు చనిపోయినట్లు, మంచి జన్మ రాని వాళ్ళే చనిపోయినట్లుగా భావించుతారు. అందువల్ల ఆత్మ ఎప్పటికీ ఉద్ధరణ జరుగుతూనే ఉంటుంది. కుసుమహరనామం స్వీకరించిన వాళ్ళకి మంచి జన్మ వస్తుంది, నరదేహం వస్తుంది, మళ్ళా నామం చేయడానికి వస్తారు, ఆయన కలుసుకుంటారు నిస్సందేహం. కుసుమహర భక్తులందరికీ శ్రీదేవి నమస్కారాలు. ఈ 3వ భాగం 1వ ఖండం 26, 27వ లేఖలు కృష్ణ అనే సోదరుడికి ప్రభువు రాశారు. అయితే 2 ఉత్తరాలు ఆయనకే రాశారు. కంటెంట్ కూడా దగ్గరగా కాబట్టి 2 లేఖలు మనం కలిపే చెప్పుకోవచ్చును. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ సోదరుడు
ప్రభువుకి అత్యంత సన్నిహితమైన కుటుంబంలోని వాడు. అందువల్ల ఆయన రుగ్మతల్ని కూడా బాబా తనపై ఆపాదించుకొని ఆయనకి ఆరోగ్యాన్ని చేకూర్చినట్టుగా అర్థమవుతోంది. ఆ బాధ అంతా బాబా భరించినట్టుగా. అవే కాకుండా ఇంకా లేఖలో మధ్యలో కూడా అంటారు, నీ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల నాకు కూడా ఆ కష్టం సుఖం రెండూ కూడా నాకు అనుభవంలోకి వస్తున్నాయి, రెండూ నేను అనుభవిస్తున్నాను అంటున్నారు. అంటే రెండూ కూడా ఆ కష్టం సుఖం కూడా ఆయన కూడా ఫీల్ అవుతున్నారు అనమాట. అంత దగ్గరతనం ఉందన్నమాట వారితో, అంత అనుభవం ఉందన్నమాట. ఇక్కడ అందుకనే ఈ లెటర్లో బాగా ముఖ్యంగా హైలైట్ చేసి చెప్పింది ఏంటంటే ఆరోగ్యం గురించి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అంటారు కదా. శరీరం బాగుంటే, ఆరోగ్యం బాగుంటే ఎక్కడైనా ఏ ఉద్యోగమైనా చేసుకుని బతుకుతావు, ఎలాగైనా బతకగలుగుతావు. శరీరారోగ్యాన్ని బాగా జాగ్రత్తగా కాపాడుకో అని ఆ సోదరుడికి ఆయనతో పాటు మనకి కూడా బాబా నచ్చ చెప్తున్నారు. ఒకలా చెప్పాలంటే ఆయన మనకి సూచన ఇవ్వడం కాదు, మనల్ని కోరుకుంటున్నారు. ఏదో విధంగా ఆరోగ్యాన్ని చక్కబరుచుకోండి అని చెప్పి. శరీరం బాగుంటేనే సాధు సాంగత్యం, శరీరం బాగుంటేనే కదా సాధన. ఒక్కోసారి కొంతమంది వారి శరీరాన్ని కాపాడుకునే తీరును చూసి మనం కొంచెం వెటకారంగా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. మనం చాలా హేళన చేస్తూ కూడా మాట్లాడతాం ఒక్కోసారి. అబ్బా వీళ్ళేంటి ఒంటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, ఇంత సొంపులు పోతారు అన్నట్టుగా మనం అనుకుంటాం. మనం వాళ్ళని అపార్థం చేసుకోవడం చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. అంతవరకు కాదు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక చిన్న కాలికి మీద ఏదో డ్రైగా అయిపోయింది అనుకోండి, పాదం డ్రైగా అయిపోతే దానికో ఇంత నూనె క్రీమో ఏదో పూసుకుంటారు. అది మనకి చూసే వాళ్ళకి వెటకారంగా అనిపించవచ్చు, కానీ అదేమవుతుంది, అది అలాగే ఉంచితే సరిగ్గా ఏ నామానికి కూర్చున్నప్పుడో భజనలోనో అక్కడ దురదేస్తుంది. ఆ దురదకి వాళ్ళు గోక్కుంటూ ఉంటే వాళ్ళకి అది చాలా చీదరగా చికాగ్గా అయిపోతుంది. వాళ్ళు ఆ కాన్సన్ట్రేషన్ పోతుంది. వాళ్ళకే కాదు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా పోతుంది కాన్సన్ట్రేషన్. ఏమిటి వీళ్ళు ఊరికి ఇలా కదులుతూ ఉంటున్నారు, భజనలో కూర్చుని ఒకలా కూర్చోరు, ఒకలా చేయరు అంటూ మనకే విసుకొస్తుంది. అలా కూడా ఎన్నోసార్లు జరుగుతాయి. అందువల్ల మరొకళ్ళకి చెప్పడం ఈజీ కదా, ఇంకొకళ్ళ మీద కమెంట్. అందువల్ల ఎవరి బాధ వారిది, వాళ్ళు చూసుకుంటున్నారు అని కూడా మనం అలాంటి కమెంట్స్ చేయడం కానీ లేకపోతే ఎక్కువగా పట్టించుకోకూడదు. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు ఉండడం అనేది చాలా ఒక రకంగా ముఖ్యమేమో. ఇంతకీ అందువల్ల ఏంటంటే శరీరం బాగుంటే ఇలాంటి ఒక మంచి విషయానికి వెళ్ళినప్పుడు సత్సంగాలు, సద్గోష్ఠులు జరిగేటప్పుడు కానీ ఎనీథింగ్ ఆ మంచి దానిలో సత్కర్మలు చేస్తున్నప్పుడు వారి కాన్సన్ట్రేషను నిలిచి హాయిగా చేసుకోగలుగుతారు, ఆనందంగా సునాయాసంగా. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఎక్కువ విచారం పెట్టుకోకుండా. ఇక్కడ ఆయన బహుశా తన బిడ్డలకు ఎలా సాగుతుంది అవన్నీ కూడా ఎక్కువ విచారిస్తున్నట్టున్నారు. ఇక్కడ సత్సంగం గురించి బాబా ఒక మాట చెప్తున్నారు ఏంటంటే, ఎవరికైనా సరే సత్సంగం వదులుకోవాలని ఉండదు కదా. బాబా కూడా ఎన్నోసార్లు ఫీల్ అవుతారు కదా. ఆయన బెంగాల్ వారి సత్సంగానికి దూరంగా కాశ్మీర్లో ఉన్నందుకు ఆయన చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే పూరీధామానికి కూడా రాలేకపోతున్నందుకు ఎంతో ఫీల్ అవుతారు. ఇందులో కూడా చెప్తున్నారు ఈ కృష్ణ అనే ఈ సోదరుడికి, నువ్వు చక్కగా ఎప్పుడు కావస్తే అప్పుడు సత్సంగం చేసుకోవడానికి పూరి వెళ్ళొచ్చు, నీకు అక్కడ ఉండేందుకు కూడా సదుపాయం బాగా ఉంది ప్రస్తుతం అంటున్నారు. పూరీధామానికి నువ్వు ఎప్పుడు కోస్తప్పుడు వెళ్ళొచ్చు, నేను ఎప్పుడు వెళ్తానో ఏమిటో అని బాబా తన బాధని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎప్పుడు అంటారు కదా, పూరీధామం నాకు కొత్త కాదు, అన్యాపదేశంగా తానే గౌరు ప్రభువు అని ఎప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. పూరీ నగర వీధులన్నీ నాకు తెలుసు, కానీ ఇప్పుడు మరలా నేను ఎప్పుడు చూడగలుగుతానో, పూరీధామానికి ఎప్పుడు వెళ్ళగలుగుతానో అని ప్రభువు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. పూరీధామం మీద ఆయన మనసంతా ఎప్పుడు ఉంటూ ఉంటుంది. ఇక్కడ
బాబా తన శరీరారోగ్యం గురించి కూడా చెప్తున్నారు. తన శరీర స్వస్థత కూడా పెద్దగా బాగుండట్లేదు. అయినా కానీ భగవానుడి ఇచ్చ ప్రకారం ఎన్నాళ్ళు తాను ఇక్కడ ఈ పాత్ర పోషించాలో అన్నాళ్ళు ఇక్కడ ఈ పాత్ర పోషించాలని ఎప్పుడూ చెప్తారు కదా. అలాగే నెక్స్ట్ మరొక పాత్ర పోషించడానికి రెడీ అవ్వాలి నేను అన్నట్టు ఆయన తనకు తాను చెప్తూ ఉన్నారు. ఆయన మనకు కూడా ఆ ప్రబోధాన్ని ఇస్తూనే ఉంటారు. బ్రతికి ఉన్నన్నాళ్ళు కూడా ఇక్కడ ఇది ఈ జీవితంలో మనం చేయాల్సినవి చేయగలిగిన పనులన్నీ కూడా శ్రద్ధగా పూర్తిగా మనం మనసు పెట్టి మనకి భగవానుడు చెప్పి పంపించిన పనులన్నీ కూడా పూర్తి చేసి వెళ్ళాలి అన్నట్టుగా చెప్తారు కదా బాబా. ఎందుకంటే మన ఇష్టం కాదు ఈ జీవితాన్ని ముగించి వెళ్ళడం అనేది మన ఇష్టం కాదు కదా. ఎన్నాళ్ళైతే భగవానుడి నిర్ణయం ఉంటుందో అన్నాళ్ళు ఈ జగతిలో ఈ శరీరంలో అన్నాళ్ళు కూడా జీవించటం జరుగుతుంది. భగవానుడి సంకల్పానికి విరుద్ధంగా ఏది జరగదు. ఎంత కోరినా ఎంత ప్రయత్నించినా కూడా జరగదు. భగవానుడి ఇచ్చయే ఫైనల్ అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి మనం అందరం కూడా మనకు బాబా చెప్పిన పాఠంగా ఇంకొకటి కూడా అనుకోవాల్సింది ఏంటంటే ఆయన చెప్పిన వర్డ్స్లోనే చెప్పుకుందాము. భగవానుని కృపను అకృపను ఒకేలాగా గ్రహించాలని, ఆయన గురించి ఆయన నిర్ణయం గురించి ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరగలేదు అనే చర్చ మనసులో ఎప్పటికీ తావియరాదని, మనకు విపత్తుల నుండి పదే పదే అసలు ఆయనే కదా కాపాడుతున్నారు మనల్ని. ఎన్నో విపత్తుల నుంచి ఇంతవరకు మరి ఆ భగవానుడే కదా కాపాడాడు. మన నామం చేసుకోవడం వల్ల కదా, మన నామం యొక్క ఔచిత్యం మనకి తెలుసు. ఆల్రెడీ మనకి నామశక్తి తెలుసు. మనం ఆ నామశక్తి వలన భగవానుడు మనల్ని ఎన్నోసార్లు మనల్ని రక్షించాడు, అది కూడా మనకి తెలుసు. అందువల్ల భగవానుడు ఇలా ఎందుకు చేశాడు అలా ఎందుకు చేశాడు ఆయనకు మన మీద దయలేదు ఇలాగన్నీ మనం ఆలోచించడం చాలా తప్పు. భగవానుడు ఏది చేసినా మన మంచికే, ఆయన మన మంచి కోరతాడు, ఆయన మన మంచికే చేస్తాడు అని ఆయన్ని పూర్తిగా నమ్మాలి. నమ్మకం, శరణాగతి, విశ్వాసం ఇది అన్నిటికంటే ముఖ్యమైనవి. నామంతో పాటు ముఖ్యమైనవి ఇవన్నీ కూడాను. అందువల్ల ఇలాగా త్రికరణ శుద్ధిగా నామం చేసుకుంటూ అలాగా మనం భగవానుని ఎడల భక్తి కలిగి ఉండమని ఇక్కడ హరప్రభువు మనందరికీ ఆజ్ఞ ఇస్తున్నారు. ఇంకా బాబా తనకి ఆపాదించుకుని చెప్పారు కానీ మనం అనుకోవాల్సిన మాట ఇది. ఎందుకంటే అన్నీ సవ్యంగా చేస్తూ బ్రతికితేనే అది ఒక జీవితం. లేకపోతే ఏ ఉపయోగము లేని జీవితం ఎందుకు పనికిరాని ఏ పని చేయలేని వాళ్ళంగా మనం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, అంతే కదా. అందువల్ల మనం ఎప్పుడూ కూడా 10గురికి పనికొచ్చేలాగా జీవితాన్ని మలుచుకొని 10 మందికి సహాయం చేస్తూ ఆ భగవన్ నామాన్ని నిరతము చేస్తూ ఆ భగవానుని భక్తులకు సేవ చేస్తూ నామాన్ని చేసుకోమనే మరీ పదే పదే చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట అన్నారు. రాధావల్లభ్ సీల్ గారు ఆల్రెడీ అప్పుడు పూరిలో ఉన్నారనమాట. పూరిధామం నుంచి రాధావల్లభ్ సీల్ ఉత్తరాలు వస్తున్నాయి. ఆయన అక్కడ తల్లిదండ్రులతోనూ భగవానుడి సమక్షంలో అంటే జగన్నాథుడి సమక్షంలో సేవ చేసుకుంటూ సత్సంగాలు చేసుకుంటూ ఎంతో అందంగా ఉన్నారు రాధ. కాబట్టి అది విని బాబాకి మరింత అక్కడికి వెళ్ళాలనే తొందర ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా మనకు కూడా చెప్తున్నారు ఏంటంటే పూరీధామం ఎప్పుడు అంటారు బృందావన ధామం, పూరీధామం, సోనాముఖి ధామ్ అలాంటి చోట్లకి వెళ్ళి భగవన్నామం చేసుకుంటూ నిశ్చింతగా కొంతకాలమైనా గడిపి పునీతులు కమ్మని మళ్ళీ ఈ లేఖలో బాబా మనకు చెప్తున్నారు. అయితే ఈ అన్ని ధామాలను దర్శించుకోగల అక్కడ ఉండగలిగిన శక్తిని స్తోమతను
వీలును అన్నీ కూడా ఆ హరప్రభువే మనకి కల్పించాలి కదా. ప్రభు మాకు ఆ అదృష్టాన్ని కలగజేయి తండ్రి, మాకందరికీ అంతటి అదృష్టాన్ని కలగజేయి ప్రభు. కుసుమహర కుసుమహర కుసుమహర. ఆవంతయుని సాయములేక ఈ జీవిత రథమిక సాగదురా. ఆవంతయుని సాయములేక ఈ జీవిత రథమిక సాగదురా. నీవే సారథ్యము వహింపరా. ఓ కుసుమహరా ఓ కుసుమహరా ఓ కుసుమహరా ఓ కుసుమహరా. ఓ దీన జనోద్ధరణ తత్పర నా మానస కువలయ సుధాకర. ఓ కుసుమహరా ఓ కుసుమహరా. ఈ సంతాప జ్వాలలను కృపా వీక్షణముల చల్లార్పుమురా. ఈ సంతాప జ్వాలలను కృపా వీక్షణముల చల్లార్పుమురా. ఇది ఏ నీకడ ప్రణమిల్లితిరా. ఓ కుసుమహరా ఓ కుసుమహరా ఓ కుసుమహరా ఓ కుసుమహరా. ప్రబల నిరాశ తిమిరతతుల నీ అభయమే నా కరదీపికరా. ప్రబల నిరాశ తిమిరతతుల నీ అభయమే నా కరదీపికరా. మృదు భాషల నన్నను నయింపరా. ఓ కుసుమహరా ఓ కుసుమహరా ఓ కుసుమహరా ఓ ఓ దీన జనోద్ధరణ తత్పర నా మానస కువలయ సుధాకర. ఓ కుసుమహరా ఓ కుసుమహరా. జై కుసుమహరా జై కుసుమహరా జై కుసుమహరా. పత్రావళి గోష్ఠి సభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు 3వ భాగంలో 26, 27 లేఖలకు నా వివరణ. ఈ 2 లేఖలను ప్రభుహరనాథుడు కృష్ణ అనే భక్తుడికి వ్రాసినవి. 2 లేఖలు కూడా సారాంశం ఇంచుమించు ఒకటే. తమ్ముడు కృష్ణ అంటూ ఎంతో ప్రేమతో సంబోధిస్తూ 26వ లేఖను ప్రారంభించారు. ఆయన రాసిన ఉత్తరాలు చాలా ఆనందం కలిగించాయని అంటున్నారు. మాటల ద్వారా దాన్ని వ్యక్తీకరించలేను. కృష్ణుడు ఎంతో దయామయుడు కనుకనే నేను ఈ ఆనందాన్ని పొందగలుగుతున్నాను. ఆయన కృప సదా నీ మీద ఉండడం వలననే నా ప్రార్థన నెరవేరింది అంటున్నారు. నీవు కష్టాల్లో అనారోగ్యంగా ఉన్న సమయంలో నేను పడిన వ్యాకులత అంతా ఆ అంతర్యామికే తెలుసు. అంటే ఆ కృష్ణుడికే తెలుసు. ఆయన దయే నీ మీద ఉన్నది. సాధు సాంగత్యాన్ని విడిచిపెట్టవద్దు. నీవు కూడా ఆ సాంగత్యాన్ని కోరుకున్నవాడివి కాబట్టి తీరిక దొరికినప్పుడల్లా పూరికి వెళ్ళి అక్కడ జగన్నాథుని సాంగత్యంలో నామస్మరణం చేయగలిగితే ఎంతో ధన్యుడు కాగలవు. మీ అందరి కోసమే పూరిలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నందబాబా రాసిన ఉత్తరం ద్వారా పూరి ఆశ్రమం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
అభాగ్యులు భక్తులు అక్కడ ఆశ్రయాన్ని పొంది ఆ కృష్ణనామస్మరణంలో ఉన్మత్తులై వారి జీవితాల్ని పవిత్రంగా చేసుకొనగలుగుతారు. ఇంకా ఏమంటున్నారంటే, తమ్ముడు, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాము. శరీరం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు ఎక్కడో ఒక చోట ఉద్యోగం సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవచ్చు. అంతేగాని చింతించడం వలన ప్రయోజనం లేదు. ఆ కృష్ణనామాన్ని ఆశ్రయించిన వారికి ఏ దుఃఖాలు ఉండవు. తిండికి బట్టకు లోటు ఉండడం జరగదు. ఎందుకంటే మనమంతా ఆ కృష్ణుని రక్షణలో పోషణలో ఉన్నాము. ఆయనే సర్వము చూసుకుంటాడు. మన బాధ్యత అంతా ఆయనదే అయినప్పుడు ఈ కుటుంబము, తిండి సంగతి, పోషణ, ఈ ఆలోచనలన్నీ ఎందుకు? నీవు ఏమాత్రము దిగులు బెంగ లేకుండా ఆయన పైనే పూర్తిగా ఆధారపడు. పూర్తి విశ్వాసంతో ఆయన నామస్మరణం చేస్తుంటే ఈ ప్రపంచంలో హాయిగా జీవించగలము. తమ్ముడు, నీవు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనసు కలవరంతో నిండిపోతుంది. మీ అందరినీ ఎప్పుడు చూస్తానో, ఆ కృష్ణుని ఇచ్చ ఎలా ఉన్నదో, మనసు ఎంతో వ్యాకులతతో మిమ్మల్ని అందరినీ కలవాలన్న ఆకాంక్షతో నన్ను నేను మర్చిపోతున్నాను. నా శరీరం కూడా నిస్సత్తుగా తయారగుచున్నది. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలో. అయినా ఆ శ్రీకృష్ణుడు నన్ను ఈ స్థితిలో ఎన్నాళ్ళు ఉంచుతాడో అన్నాళ్ళు ఉండక తప్పదు. ఆయనకు విరుద్ధంగా ఏమీ జరగదు. నాకు కూడా ఆయన్ని ఎదిరించే శక్తి, సంకల్పము కూడా లేదు. తమ్ముడు, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఆ కృష్ణుని కృపను కానీ నిర్దయను కానీ సమానంగానే స్వీకరించాలి. కష్టసుఖాలు రెండిటినీ ఆ కృష్ణుని ప్రసాదంగా తెలుసుకొని ఆనందంగా ఉండాలి. ఎందుకు ఇలా జరిగింది, నాకే ఇన్ని కష్టాలా అనే ఆలోచన లేకుండా నీ మనసులోనికి ఏమీ రానియద్దు. ఈ చర్చల గురించి వాదించడం మంచిది కాదు. ఆ కృష్ణనామమే శరణ్యం. ఆ నామం యొక్క శక్తి ఎంత గొప్పదో నీకు కూడా అనుభవపూర్వకంగా తెలుసు కదా. కాబట్టి నామాన్ని ఎన్నటికీ వదలవద్దు. మనం నిత్యకృష్ణదాసులం అన్న సంగతి గుర్తుపెట్టుకొని మన కర్తవ్యం తెలుసుకొని మన లక్ష్యం ఏమిటి? ఆయన పాదచరణముల వద్దకు చేరుకోవడం, ఆ భూలోక బృందావనం చేరుకోవడమే మన లక్ష్యం. అదే చింతనతోనే ఉంటే ఎల్లప్పుడూ ఆ చింతనలోనే ఉంటే రోజులు హాయిగా గడిచిపోతాయి. కష్టాలు దుఃఖాల గురించి ఆలోచించవద్దు అంటూ లేఖను ముగించారు. మనిషిని నడిపించే అంతరంగ శక్తి మనసు. అది ఆలోచనల సమూహం. ఆలోచనలను తగ్గించుకుని సత్సంకల్పమైన లక్ష్యంతో మన జీవిత ప్రయాణం సాగిస్తే పరిపూర్ణ సార్థకత సాధ్యమే. మనస్సు, మాట, చేత మూడింటిని త్రికరణాలుగా, అంటే మనస్యేకం, వచస్యేకం, కరణ్యేకం, మహాత్మానం అని ఉపనిషత్తు వాక్యం. అంటే మనసు, వచనము, క్రియ ఏకత్వంగా సాగితే మనుషులు మహాత్ములవుతారు. దానికి భిన్నంగా జరిగితే దురాత్ములవుతగా మిగిలిపోతారు. కాబట్టి మనస్సులోని ఆలోచనే మాట్లాడాలి. మాట్లాడిన విధంగానే ఆచరణ జరగాలి. అప్పుడే మనిషి తన జీవితాన్ని సరైన విధంగా త్రిగుణాల సంయమనతోనే మలుచుకోగలుగుతాడు. భక్తితత్వంతో మనీషిగా మహోన్నతుడిగా ఎలా ఎదగాలో మనకి భాగవతం వివరిస్తుంది. అంటే భక్తితత్వంతో మనీషిగా మహాత్ముడిగా ఎలా ఎదగాలో భాగవతం వివరిస్తుంది. ధర్మంతో సహనంతో కార్యాన్ని కొనసాగిస్తే, కష్టాల్లోనూ ధర్మాన్ని పాటిస్తే విజయం తథ్యమని భారతం ప్రకటించింది. సామాజిక న్యాయంతో స్వధర్మాన్నే పాటిస్తూ మానవతా విలువలను ఆచరిస్తే మహాత్ముడిగా మారగలమనే సందేశాన్ని రామాయణం అందిస్తుంది. అందుకే మనుషులు అందరూ ఒకే విధంగా జన్మించినా ఆచరణ విధానంలో
కొందరు మహనీయులుగా, మహాత్ములుగా ప్రఖ్యాతి పొందుతారు. వారి మాట, బాట అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. అందుకే మాటలను మధురంగా ఉపయోగించాలి. ఎంత కోపంలో ఉన్నా నిగ్రహం చూపాలి. శ్రీకృష్ణుడే అందుకు చక్కని ఉదాహరణ. మాటలు ప్రియంగా, హితంగా, సత్యంగా ఉండాలనే బోధించాడు. ఆయన స్వయంగా ఆచరించి చూపించాడు. కాలపరీక్షలకు ఎవ్వరూ అతీతులు కారు. అందుకే అందరితో ఆత్మీయంగా, ఆప్యాయంగా ఉండాలి. మంచి వ్యక్తిత్వానికి అదే పునాది. అప్పుడే భక్తి మార్గంలో పురోగమనం సాధించగలం. మనం కర్మజీవులం. భక్తికైనా ముక్తికైనా కర్మాచరణమే శరణ్యం. కర్తవ్య కర్మలో మనం 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఈ కర్తవ్య కర్మలో త్యాగం, ధ్యానం, తపం. భక్తిపూర్వకంగా జ్ఞాన వైరాగ్యాలతో కర్తవ్య కర్మలు చేయడమే మానవ ధర్మం. మనం ప్రకృతి గుణాలైన సత్వ, రజో, తమో గుణాలకు బానిసలం. ఆ పరమాత్మ త్రిగుణాతీతుడు. కర్మజీవులైన మనం నిస్వార్థ క్రియాయోగం ద్వారా ఆ పరమాత్మకు దగ్గరం కావాలి. కాబట్టి మనం యోగించవలసింది కర్మతోనే, ఫలంతో కాదు. ఏ కోరిక లేకుండా దైవ కార్యం చేపట్టే కర్మలే జీవన్ముక్తికి నిచ్చెన మెట్లు. కోరికలతో కూడిన పుణ్యకార్యాలు ఎన్ని చేసినా ఆ పుణ్యం కాస్త తరిగిపోయి తిరిగి రాక తప్పదు. స్వాధర్మ్యం అన్నిటిలోనే ముఖ్యమైన గమ్యం అంటే ఆ భగవంతుడిలో మారడం. మన కోసమే కాకుండా, అంటే తన కోసం కాకుండా అందరి కోసం శ్రమించే కర్మజీవుడే ఆ శ్రీ అరవిందల స్వాములు గారి మహాత్ములు, దివ్యమానవుడు. బంగారానికి పుటం పెడితేనే దాని వన్నె పెరుగుతుంది. వజ్రానికి కోత పెడుతుంటే కొత్త కోణాలు ఏర్పడి దానిలోని ప్రకాశం వృద్ధి చెంది విలువ పెరుగుతుంది. ఓర్పు, సహనంతో ఉండాలి. నిశ్చలత్వమే మనసుకు మందు. దాన్ని సాధించాలి. బుద్ధిని పరీక్షించుకోవాలి. విచక్షణ జ్ఞానంతో ఉన్న లోపాలను సరిచేసుకోవాలి. వివేకం పెంచుకోవాలి. సమత్వాన్ని, సహభావాన్ని ఏర్పరచుకొని మంచిని పెంచుకోవాలి. ధైర్యంగా ఉండాలి. సాధన చెయ్యాలి. విజయాన్ని దక్కించుకోవాలి. ఇంకా 27వ లేఖకు వస్తే, సోదరా కృష్ణ, నీ 2 ఉత్తరాలు అందాయి. జవాబు రాయడంలో ఆలస్యం జరిగింది. ఒక నెల రోజుల నుండి నా శరీరము, మనసు రెండూ కూడా నిస్సత్తువుతో నిండి ఉండటంతో జవాబులు రాయలేకపోయాను. అసలే నడుం విరిగిన వాడి నెత్తి మీద ఇంకా బరువు పెడితే తట్టుకోవడం ఎంత కష్టమో నా పరిస్థితి కూడా అలాగే ఉన్నది. శరీరము శిథిలావస్థలో ఉన్నది. అయినా నీవు నా గురించి ఏమీ దిగులు పడవద్దు. ఎందుకు పనికిరాని అన్నయ్య ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఏదైనా నష్టము లేదు, లాభము లేదు. అంటే ఆయన జీవించి ఉన్నా, జీవించి లేకపోయినా మనకు అప్రాకృత దేహంతో ఆయన చేయవలసిన కార్యాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి మనం కోరుకున్న కోరికలు తీరుస్తున్నాడు. మన రోగాలన్నీ ఆయన ఆపాదించుకుంటున్నాడు. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే కదా. అదే మనం ఇక్కడ గ్రహించాలి. నీవు ఏ చీకు చింత లేకుండా నామం మాత్రం వదలకుండా స్మరించు. పూరీ క్షేత్రంలో ఉన్న రాధావల్లభాయి మీద నా మనస్సు ఆకర్షణకు లోనై అక్కడే కాలం గడపాలన్న కోరిక ఎక్కువ అవుతూ ఉన్నది. అంటే ఆయన జగన్నాథుని అవతారంలో అక్కడ గడిపిన స్మృతుల గురించి వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రదేశం అంతా నాకు చిరపరిచితమైనది అంటున్నారు. అంటే మరి ఆయన ఆ గత స్మృతుల గురించి చెప్తున్నారనిపిస్తుంది. పూరీ క్షేత్రంలో తన జీవితం హాయిగా సాగాలన్న ప్రభుని కోరికను మరలా వ్యక్తపరుస్తూ రాధావల్లభాయి వద్ద నుండి ఉత్తరాలు అందుతూ ఉన్నాయి. అమ్మా నాన్నల ఆదరణలో చాలా ఆనందంగా ఉన్నాడు. ఏ కష్టము లేదు. ఆనందంతో ఆ కృష్ణ నామస్మరణంలో మత్తెక్కి ఉన్నాడు. హరి సన్నిధిలో ఉంటున్న అమృతదాదాకు, శశిదాదాకు ఈ ఉత్తరాలు, హరిసభలో ఉంటున్న అమృతదాదాకు, శశిదాదాకు ఈ ఉత్తరాలు అందించు అంటూ లేఖను ముగించారు. ఇంకా మన ప్రభు హరినాథులు ఏమంటున్నారంటే, నామస్మరణంలో మనకి మాధుర్యం కలగాలి.
చివరకు ఆ స్మరణంలోనే హృదయం లీనం కావాలి. అప్పుడే మనకు విశేషమైన తృప్తి కలుగుతుంది. అంటే మన మనస్సు నామంపై లగ్నం కావాలి. దానిలోనే అనన్య నిష్ఠ కుదరాలి. అనన్య నిష్ఠతో నామం చేద్దాం. మన కోసరం, మన బాగు కోసరం, మన ఉద్ధరింపబడటం కోసరం, మనం దివ్యానందం అనుభవిస్తూ హాయిగా ఆ ప్రభు ధామం చేరడం కోసరం మన ప్రభు హరనాథుడు మన పాపభారాలన్నిటినీ భరిస్తున్నాడు. జీవించి ఉన్నంత కాలము తన చివరి రక్తపు చుక్కను సైతం మన కోసమే వినియోగించాడు. శరీరం వదలైనా మనల్ని వదలకుండా ఇంకా ఉద్ధరిస్తూనే ఉన్నాడు. మనకు ఇంతకంటే ఏం కావాలి? మన శ్వాసలు పూర్తయ్యే వరకు ఆ ప్రభు నామగానంలో, ఆ ప్రభు భావయోగంలో నిలిచిపోదాము. ఆ ప్రభుని ఆనంద తరంగాల్లో లీనమవుదాము. మన విమల తల్లి భావప్రసూనం చదవండి. ఏమంటుందంటే, ప్రభు నీవు సర్వత్రా వ్యాపించి సర్వరూపుడివై ఉన్నావు. అయినప్పటికీ అంతరంగంలో కేంద్రీకరింపబడ్డ ఇష్టదైవయోగం కోసం మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. ఆయనలో ఐక్యమై ఉండి పరమానందంతో లీనమై ఉండేందుకే సావధానంగా ఉండాలని మన విమల తల్లి అంటుంది. తనను తాను మరచి ఇతరులను ప్రేమించకుండా శ్రీకృష్ణ ప్రేమ రాదు. ఇందుకోసమే చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి ఇలా బోధించాడు. హరినామంపై రుచి, జీవుల ఎడ దయ, వైష్ణవ సేవ, ఈ మూడింట్లో ఏది చెయ్యాలన్నా తనను తాను మర్చిపోవాలి. క్రమక్రమంగా అహంభావం త్యజించినప్పుడు మన సర్వస్వ ధనమైన ఆ కృష్ణుడు మనకు లభిస్తాడు. ఇంకా కృష్ణుడు లభించాడంటే ఆ జగత్తు మొత్తము లభించిందని తెలుసుకోవచ్చును. కృష్ణనామంతో విశుద్ధ సత్వగుణాలు ఉదయిస్తాయి. వాటి ఫలితమే భక్తి. భక్తి వల్ల ప్రేమ జనిస్తుంది. ప్రేమ ద్వారా ఆ మహాప్రేమ రసికుడైన కృష్ణుడు లభిస్తాడు. మన అంతరంగం ప్రభురాగంతో నిండినప్పుడు ఈ సంసారంలో చెప్పుకునే ఆనందం శుష్కం అనిపిస్తుంది. ప్రభు దివ్య ప్రేమానందాలు స్థిరమై అలౌకికమై ఆత్మను మరిపిస్తాయి. ఇది చెప్పనలవిది కాదు. కాబట్టి ఆనందాన్ని అనుభవించిన తర్వాత ఈ మాయాపూరిత ఆనందం శుష్కమనిపిస్తుంది. పైగా ఈ ఆనందం శూన్యం అనిపిస్తుంది. సత్యానందాన్ని అనుభవించిన తర్వాత మాయాపూరిత ఆనందం మనకి శూన్యం అనిపిస్తుంది. పైగా దాని పట్ల విరక్తి కలుగుతుంది. మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభు నీవు సీమారహితుడివి అయినా నా హృదయ సీమలో విహరిస్తున్నావు. నీవు రూపారహితుడివి అయినా నా కండ్ల ఎదుట నీ మనోహర రూపాన్ని చూపుతూ నా హృదయంలో ఆ రూపాన్ని నింపివేశావు. నువ్వు నామరహితుడవు అయినా నాకు ఆ నామంపై అభిరుచిని కలిగించి తరించే మార్గం చూపించావు. ప్రభు నా ఎడల నీ ప్రేమానురాగాలు ఇంతెంత అని చెప్పలేను. కాబట్టి సీమారహితుడివి సీమాబద్ధుడివయ్యావు, రూపరహితుడివి రూపసహితుడివయ్యావు, నామరహితుడివి నామసహితుడివయ్యావు. అంటే జ్యోతి స్వరూపుడివై నాలో నీ ప్రకాశాన్ని నింపుతున్నావు. నన్ను ఆనందపుడు ఉయ్యలలో ఊపుతున్నావు. ప్రభు నీ అనురాగపూరితమైన ఈ జీవితమే ధన్యము, ఈ జీవితమే ధన్యము అని ప్రార్థించుకుందాం. సదా నామస్మరణలో మునిగి తేలుదాం. ఆ ప్రభుని అడుగుజాడల్లో నడవడానికి మన ప్రయత్నాలు మనం చేద్దాం. జై కుసుమహర, జై కుసుమహర, జై కుసుమహర. శ్రీ కుసుమ హరనాథ పాద చరణములకు నమస్కరిస్తూ సరళారాణి గుంటూరు.